నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ లొకేషన్లో ఉన్నానండి. ఎల్బీ నగర్ లొకేషన్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, విజయవాడ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లో ఎస్ఎన్ఆర్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ఎమ్యూనిటీస్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా సేల్స్ పర్సన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్, ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోడల్ ఫ్లాట్ కింద 3 BHK ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్ రోడ్ అనేది కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్. ఎస్ఎన్ఆర్ గ్రూప్ వారి యొక్క నేమ్ బోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ అండ్ 5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 2 ఎకర్లో డెవలప్ చేశారు. అండ్ టోటల్గా 176 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1250 SFT అండ్ 1350 SFTలో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 3 BHK సైజ్ వచ్చేసి 1485 SFT నుంచి 1810 SFTలో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవే అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కవర్ చేస్తున్నాము. అండ్ కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఓపెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి ఓపెన్ ఏరియా రావడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా కవర్ చేస్తాము. అండ్ మోడల్ ఫ్లాట్ కింద 3 BHK ఫ్లాట్ అన్నది కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ CCTV సర్వేలెన్స్ ఉంటుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 10,000 SFTలో మనకి క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మినీ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే పర్ SFT 6,500 రూపీస్ కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వారి యొక్క నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ డిమార్ట్కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వనస్థలిపురం డిమార్ట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నియర్ బై వచ్చేసి అక్షర ఇంటర్నేషనల్ స్కూలు, అండ్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు, నారాయణ హై స్కూలు, అండ్ చైతన్య హై స్కూలు. దగ్గరలో చూసుకున్నట్లయితే మనకి విశాల్ మెగా మార్టు, అండ్ KLM షాపింగ్ మాల్, అండ్ పెట్రోల్ బంక్స్, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి చింతల్కుంట, సరస్వతి నగర్లో ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ యొక్క డ్రైవే అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయండి. అండ్ ఇక్కడ స్టిల్ట్కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ సంబంధించిన ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ అండ్ 5 ఫ్లోర్స్తో అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. టవర్ టు టవర్ మధ్యన వచ్చేసి మనకి 10 ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1250 SFT అండ్ 1350 SFTలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 2 BHK అవైలబుల్ ఉన్నాయి. అండ్ 3 BHK వచ్చేసి మనకి 1485 SFT నుంచి 1810 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి. మోడల్ ఫ్లాట్ కింద ఇప్పుడు 3 BHK ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాము.
అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1605 ఎస్ఎఫ్టీలో ఉంది. 3 బిహెచ్కేతో రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది ఇండిపెండెంట్ వాల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారండి. నో కామన్ వాల్స్. ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఏ విధంగా అయితే ఫీల్ ఉంటుందో అదే విధంగా ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ కవర్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగిందండి. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ హాల్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నామండి. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా రూమ్ సంబంధించిన ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ కింద వాడుతున్నారండి. ఈ ఫ్లాట్ అన్నది సేల్కి అవైలబుల్ ఉంది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాలో మనకి సీలింగ్ వర్క్ చేయించారండి. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది అండ్ ఎల్ఈడి లైట్స్ రావడం జరిగింది. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ ఏదైతే ఉందో కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగిందండి. కామన్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారండి. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్లో వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ హాల్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నామండి. బాల్కనీ ఏరియా దగ్గర వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ ఎక్కువగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా చూపిస్తున్నాము. అవుట్ సైడ్ వచ్చేసి మనకి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ రోడ్ కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 2 సైడ్స్ రోడ్స్ ఉంటుందండి. 40 ఫీట్ రోడ్ వచ్చేసి వెస్ట్ వైపు అండ్ నార్త్ వైపు రోడ్స్ ఉంటాయి. హాల్ ఏరియా అంతా మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నామండి. స్పేసెస్గా రావడం జరిగింది. ఏదైతే గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్లో వచ్చేసి సామాన్ ఉండడం వల్ల లాక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నది ఆఫీస్ రూమ్ కింద వాడుతున్నారండి. సో ఈ ఫ్లాట్ అన్న మనకి అవైలబిలిటీలో ఉంది. కార్నర్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 1605 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైనకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి చింతల్కుంట సరస్వతి నగర్ కాలనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నియర్ బై చూసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ ఎస్ఎఫ్టీ 6500 కోర్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs కోర్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అన్నది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు.